హాయ్ అండి. ఈ వీడియోలో మనం 19th ఆగస్ట్ 2026కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. క్వశ్చన్: భారతదేశంలో నూతన అమెరికా రాయబారిగా ఇండో పసిఫిక్ వ్యూహాల అమలుకై ఇటీవల బాధ్యతలు చేపట్టిన దౌత్యవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్ గార్సెట్టి. నెక్స్ట్ క్వశ్చన్: రాబోయే జాతీయ జనాభా గణనలో సామాజిక ఆర్థిక వర్గాల డేటా సేకరణ పద్ధతులపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రక్రియ ఏది? కులగణన కార్యాచరణ. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజన మరియు రెవెన్యూ లోటు గ్రాంట్ల సిఫారసుల కోసం ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? డాక్టర్ అరవింద్ పనగరియా. నెక్స్ట్: రాష్ట్రపతి పోలీస్ శౌర్య పథకం ఏ సందర్భాలలో ఇచ్చే అత్యున్నత రక్షక పురస్కారం? ఆన్సర్ ఆప్షన్ ఏ నక్సల్స్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలకు తెగించి పోరాడే అసాధారణ సాహసానికి ఇచ్చే అత్యున్నత రక్షక పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రీతి సూదన్. నెక్స్ట్ వన్: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు లాభాల స్వీకరణ మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 492 పాయింట్లు నష్టపోయి ఏ స్థాయి వద్ద ముగిసింది? ఆన్సర్ 77,235.46 పాయింట్ల వద్ద. నెక్స్ట్: భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ నియంత్రణ మరియు ఆర్థిక వృద్ధికి సమతుల్యత పాటిస్తూ పాలసీ రెపో రేటును ఎంత శాతంగా యథాతథంగా కొనసాగించింది? 6.50%. నెక్స్ట్ వన్: నమామి గంగే మిషన్ కింద గంగా నదితో పాటు దాని ఉపనదులైన యమున, హిండన్ నదుల శుద్ధి కోసం 1,200 కోట్ల విలువైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ప్రాజెక్టులకు ఏ కౌన్సిల్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్: ఆఫ్రికా దేశాల నుండి ఇతర ఖండాలకు వేగంగా వ్యాపిస్తున్న క్లేడ్ 1b వేరియంట్ దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన వైరస్ వ్యాధి ఏది? ఎంపాక్స్ లేదా మంకీపాక్స్.